రంగారెడ్డి జిల్లా కోకాపేటలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. అక్రమ నిర్మాణాలను రెవెన్యూ సిబ్బంది కూల్చివేస్తున్నారు. సర్వే నెంబర్ 147లో అక్రమ నిర్మాణాలు వెలిశాయి. ప్రభుత్వ భూమిని కబ్జా చేసి అక్రమ కట్టడాలు చేపట్టారు కబ్జా రాయుళ్లు. దీంతో రంగంలోకి దిగిన రెవెన్యూ శాఖ జేసీబీల సాయంతో అక్రమ నిర్మాణాలు కూల్చివేస్తోంది. అయితే స్థానికులు కూల్చివేతలను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రెవెన్యూ సిబ్బంది స్థానికుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. రంగంలోకి దిగిన పోలీసులు భారీ బందోబస్తు నడుమ కూల్చివేతల పర్వాన్ని కొనసాగిస్తున్నారు. సార్ గవర్నమెంట్ ఏం చేస్తుంది? ఆ బండ్లో దిగి తమ్ముడు అక్కడ ముంగట. రంగారెడ్డి జిల్లా కోకాపేటలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. అక్రమ నిర్మాణాలను రెవెన్యూ సిబ్బంది కూల్చివేస్తున్నారు. సర్వే నెంబర్ 147లో అక్రమ నిర్మాణాలు వెలిశాయి. ప్రభుత్వ భూమిని కబ్జా చేసి అక్రమ కట్టడాలు చేపట్టారు కబ్జా రాయుళ్లు. వివరాలు మనకు ఆర్కే అందిస్తారు. ఆర్కే, చెప్పండి, ప్రస్తుతం కోకాపేటలో సిచ్యువేషన్ ఎలా ఉంది? ఈ విషయంపై అక్కడ అధికారులు అదేవిధంగా స్థానికులకు మధ్య పెద్ద వాగ్వాదమే జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? ఏదైతే ఈ రంగారెడ్డి జిల్లా గండిపేట మండలంలో కోకాపేటలో అక్రమ నిర్మాణాలు ఉన్న విషయాన్ని స్థానికులు రెవెన్యూ అధికారులకు సమాచారం అందించడం జరిగింది. దీనిపైన రెవెన్యూ అధికారులు మొత్తం కూడా ఆ ల్యాండ్ కి సంబంధించిన డీటెయిల్స్ అన్నింటినీ కూడా సర్వే చేయడంతో అది ప్రభుత్వ భూమిగా కూడా పెరగడం జరిగింది. దీనికి సంబంధించి కూడా సర్వే నెంబర్ 147లో ఈ ప్రభుత్వ భూమి ఉంది. ఈ ప్రభుత్వ భూమిని కొంతమంది కబ్జాదారులు అయితే కబ్జా చేయడం జరిగింది. ఇక్కడ అక్రమ నిర్మాణాలను కూడా నిర్మించడం జరుగుతుంది. దీనికి సంబంధించిన సమాచారం అందుకున్న వెంటనే ఈ రెవెన్యూకి సంబంధించిన సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉదయమే వెళ్లి మొత్తం జేసీబీల సహాయంతో వాటి అన్నింటిని కూడా కూలగొట్టే ప్రయత్నం చేయడం జరిగింది. అయితే సమాచారం అందుకున్న వ్యక్తులు ఎవరైతే కబ్జా చేయడం జరిగిందో వాళ్ళు పెద్ద సంఖ్యలో అక్కడికి అందరూ కూడా జనాల్ని కూడా పోగేసుకుని అక్కడికి రావడం జరిగింది. దీంతో ఒకసారిగా కూడా కొంత ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. అయితే ఎవరైతే రెవెన్యూ అధికారి రావడం జరిగిందో తహసీల్దార్ అక్కడికి చేరుకుని మొత్తం కూడా ప్రభుత్వ భూమిని ఎవరు కబ్జా చేసినా కూడా ఖచ్చితంగా వాళ్ళపైన క్రిమినల్ కేసులు నమోదు చేస్తామంటూ కూడా చెప్పే ప్రయత్నం చేయడం జరిగింది. అయినప్పటికీ కూడా కబ్జా చేసిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో కొంతమంది మహిళల్ని అధికారుల మీద కూసుకొల్పడం జరిగింది. దీంతో మహిళలకి కొద్దిసేపు అధికారులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అయితే విషయం మొత్తం తెలుసుకున్న పోలీసులు అప్పటికే పెద్ద ఎత్తున భారీగా పోలీసులు మోహరించడం జరిగింది. పోలీసులు వాళ్ళందరికీ నచ్చజెప్పి అక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఇప్పటికీ కూడా కొంత ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. మొదట హైడ్రా అధికారులు అక్కడికి రావడం జరిగింది. హైడ్రా అధికారులే కూలుస్తున్నారంటూ కూడా మొత్తం కూడా రూమర్స్ అక్కడికి వెళ్ళడం జరిగింది. అయితే దీనికి సంబంధించి అసలు హైడ్రాకి ఎలాంటి సంబంధం లేదు, కేవలం రెవెన్యూ అధికారులు మాత్రమే రావడం జరిగింది. రెవెన్యూ పరిధిలో మాత్రమే కూలగొడుతున్నామంటూ కూడా కొంత వాళ్ళు స్పష్టత క్లారిటీ ఇచ్చిన తర్వాత మాత్రం కొంత ఎవరైతే స్థానికులు ఉన్నారో స్థానికులైతే ఇది తమకు సంబంధించిన భూమి గత కొన్నాళ్ళుగా కూడా ఇక్కడ ఉన్నామంటూ కూడా వాళ్ళు చెప్పే ప్రయత్నం అయితే చేయడం జరిగింది. మొత్తానికైతే ప్రభుత్వ భూమికి సంబంధించిన వ్యవహారం ఏదైతుందో అది ఖచ్చితంగా అది ప్రభుత్వ భూమే కాబట్టి అది హ్యాండ్ ఓవర్ చేసుకుంటాము. దీంట్లో ఎవరున్నా కూడా వాళ్ళపైన క్రిమినల్ కేసులు కూడా నమోదు చేస్తామంటూ కూడా అధికారులు అయితే చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతానికైతే ఆ పరిసర ప్రాంతాల్లో మొత్తం కూడా భారీగా పోలీసులను అయితే మోహరించడం జరిగింది. ఇప్పటికీ ఇంకా స్థానికంగా ఎవరైతే అక్రమ నిర్మాణాలు చేపట్టారో వాళ్ళంతా కూడా ఇంకా ఇప్పటికీ అక్కడే ఉన్నారు. జ్యోత్స్న. రైట్ ఆర్కే. బాబా బండ్లు తీసేసారా బండి.